బైబిల్ని కంప్లీట్గా ఫాలో అయిపోతున్నట్టుగా ఫీల్ అయిపోయి తిమోతి గారికి చెప్పాడు కదండి పౌలు గారు ద్రాక్షారసం తాగమని. అందును బట్టి మేము కూడా సాయంకాలం సిట్టింగ్లో ఏం చేస్తున్నాం, రెడ్ వైను, వైట్ వైను, దానికి అనుబంధంగా మళ్ళీ రమ్ము, జిన్ను, బ్రాందీ, విస్కీ, కళ్ళు, అన్నీ. ఇంకా మొన్న ఒక ఆయన ఎవరో కొబ్బరి బొండంలో కలుపుకుని తాగేస్తున్నాడంట. ఆయన ఫ్యామిలీ అనుకుంటున్నారు మా ఫాదర్ గారు కొబ్బరి బొండం తాగి చల్లబడుతున్నాడు అనుకుంటున్నారు వాళ్ళు. ఈయన కొబ్బరి బొండంలో బ్రాంతి వేసుకుని తాగేసి తూలిపోతున్నాడు. ఈయన కొబ్బరి బొండం తాగి తూలిపోయినాడు. చరిత్రలో ఎప్పుడైనా మనం చూసామా? మరి లోపల ఏముందో కూడా గమనించాలా. కొబ్బరి బొండంలో అవి వేసుకుని తాగేయడం. నేను ఒకసారి ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నా. ఒక ఆయన కూర్చున్నాడు. ఆయన చేతిలో థమ్సప్ బాటిల్ ఉంది. వెళ్తున్నాడు, తాగుతున్నాడు, వస్తున్నాడు. థమ్సప్ అయితే అందరి ముందు తాగొచ్చు కదా అనుకున్నాడు.